టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజలంతో సత్తా చాటాడు. ఇప్పుడు చాహల్ భార్య ధనశ్రీ వర్మ సినిమాల్లో రాణించేందుకు రెడీ అవుతోంది. అది కూడా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఓ తెలుగు మూవీలో హీరోయిన్గా చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే వెండి తెరకు పరిచయం కాబోతోంది చాహల్ వైఫ్. సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ధనశ్రీ వర్మ. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ధనశ్రీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ధనశ్రీ వర్మకు ఫాలోవర్స్ ఓ రేంజ్లో ఉంటారు. అంతేకాదు ఆమె డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. మంచి డాన్సింగ్ టాలెంట్ ఉన్న బ్యూటీగా పేరు తెచ్చుకుంది. 6 ఏళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ధనశ్రీ అనేక డాన్స్ ప్రదర్శనలతో బాగా ఫేమస్ అయింది. తనకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ పాపులారిటీ పొందింది. కిరాక్ స్టెప్పులతో అదరగొడుతూ ఉంటుంది. అంతేకాదు టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్యగా మరింత క్రేజ్ని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఆకాశం దాటి వస్తావా మూవీలో ధనశ్రీ వర్మ హీరోయిన్గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. శశికుమార్ ముద్దిల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు ధనశ్రీ వర్మ. ఆకాశం దాటి వస్తావా సినిమాలో కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాతోనే యష్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సినిమాలో మలయాళ నటి కార్తిక మురళీధరన్ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. సెకండ్ లీడ్ హీరోయిన్ కోసం ధనశ్రీ వర్మను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఆకాశం దాటి వస్తావా సినిమాలో డాన్స్కు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో ఆ ఆఫర్కు ధనశ్రీ ఓకే చెప్పారట. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, శ్రీలీలతో డాన్స్లో పోటీ పడే సత్తా ధనశ్రీకి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా చాహల్ ఆమె దగ్గర డాన్స్ శిక్షణ తీసుకోవడానికి వచ్చిన సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. దీంతో చాహల్, ధనశ్రీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్లోకి హీరోయిన్గా చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.